సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ థింగ్, మీరు ఇక్కడికి వస్తే ఎఫ్ఐఎస్ ఏం చేస్తున్నారు చూడండి. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేస్తున్నారు. మేము ఎవ్రీడే చూపిస్తున్నాను ఎఫ్ఐఎస్ డేటా. ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారు. వీళ్ళ వల్ల మార్కెట్లో ఇంపాక్ట్ పడుతుందంటే ఎస్ పడుతుంది. ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్ చేసుకుంటూనే వెళ్ళిపోతున్నారు. దాని మార్కెట్ కూడా ఆ సెల్లింగ్ ఉంచుకుంటుంది. అండ్ డిఎస్ బై చేస్తున్నట్టు దాని తగ్గట్టే మార్కెట్ కూడా బిహేవ్ చేస్తుంది. బట్ ఎఫ్ఐస్ కంటిన్యూగా సెల్ చేస్తూనే ఉన్నారు. దగ్గర 6-7 ఇంకెక్కువే. అక్టోబర్ 25, నవంబర్ 2025 నుంచి మీరు చూస్తే ఎఫ్ఐ సెల్లింగే. నవంబర్ సెల్లింగ్, అక్టోబర్ సెల్లింగ్, దానికి ఇంకా ముందు డిసెంబర్ కూడా సెల్లింగే. ఎవ్రీ మంత్ సెల్లింగ్ సెల్లింగ్ సెల్లింగ్. జనవరి సెల్లింగ్. మీరు ఏ మంత్ బయింగ్ చేశారు చెప్పండి ఎఫ్ఐస్? ఇప్పటికీ ఎంత డబ్బులు ఉన్నాయి అంతా తీసేశారు. ఎన్ని వేల కోట్లు ఉన్నాయి అంతా, మొత్తం అంతా మార్కెట్ నుంచి తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఇంత డబ్బులు తీసుకెళ్తున్నారు ఎఫ్ఐస్. ఓకే, మార్కెట్ దానికి కావాల్సినంత రియాక్షన్ ఇచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు ఎంత సెల్ చేసుకుంటే సెల్ చేసుకున్నా వదిలేసింది. డిఎస్ చేతిలోకి మార్కెట్ వెళ్తుంది. సో డిఎస్ ఈరోజు నిన్న 28th స్మాల్ బయింగ్ జరిగింది. మేజర్ బయింగ్ ఏం లేదు. 1000 ఓకే. అండ్ ఇంపార్టెంట్ న్యూస్లకు వద్దాం. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ ఉందని చెప్పాను కదా, ఇప్పుడు నైట్ ఉందో చూడాలి ఏమైద్దని. పోస్ట్ పోన్ అయితే ఏం చేయలేదు, బట్ అది నాకు తెలిసి నైట్ కల్లా వస్తుందో, లేకపోతే నాకు తెలిసి ఒకవేళ నైట్ అవ్వకపోతే పోస్ట్ పోన్ అయిపోయినట్టే. అది చూడాలి మరి. నైట్ లోపల రిజల్ట్ ఏమైనా వస్తే ఓకే, వెళ్ళండి, లేకపోతే లేదు. ఓకే. అండ్ రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ. అండ్ May 1 ఫ్రైడే హాలిడే ఉంది. మీకు అది కూడా చూపిస్తాను. ఇగో May 1 ఓకే హాలిడే. May 1 హాలిడే. సో రేపు ఒక్కరోజే ఉంది, వెనస్డే. సో ఫ్రైడే ఎలాగో ఆఫ్ కాబట్టి రేపు కొద్దిగా మార్కెట్ సైడ్ వేస్లో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మార్కెట్లోకి వెళ్దాం. ఎందుకు? రేపు ఒక్కరోజే, మళ్ళీ May 1 హాలిడే. కాకుండా May 4 నుంచి మార్కెట్ ఓపెన్ అవుతుంది, మండే నుంచి. సో రేంజ్ చూడండి. ఫస్ట్ థింగ్ మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ ఇది ఒక రెసిస్టెన్స్ పెట్టుకుంది. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ కండిషన్ ఇది ఒక రెసిస్టెన్స్, కిందేమో ఇది ఒక సపోర్ట్ పెట్టుకుంది. ఇది ఈ లెవెల్. ఓకే, ఈ లెవెల్ ఒక సపోర్ట్ పెట్టుకుంది. పైన రెసిస్టెన్స్ అది, సపోర్ట్ అది, అంతే. జస్ట్ ఆ 2 లెవెల్స్ చాలు. సింపుల్గా ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇది సపోర్ట్ పెట్టుకుంది. ఇక్కడ నుంచి ఒకవేళ మార్కెట్ రేపు ఒకవేళ కిందకు వస్తే, రేపు కూడా ఒకవేళ ట్రెండింగ్ ఏమైనా మార్కెట్ కింద సైడ్ వస్తే డెఫినెట్గా మీకు ఈ లెవెల్ కనబడింది, అంతే. ఒకవేళ రేపు పైకి వెళ్ళాలి అంటే డెఫినెట్గా దెన్ మార్కెట్ మీకు అప్పర్ సైడ్ ఈ రేంజ్ కనబడింది. డన్. రేపు గుర్తుపెట్టుకోండి, రేపు మార్కెట్ ఉంది, ఫ్రైడే హాలిడే. సో మళ్ళీ మండే ఓపెన్ అయింది. ఫ్రైడే, సాటర్డే, సండే 3 days హాలిడేస్. ఈ 3 days ప్రీమియం డికే అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ థింగ్. నెక్స్ట్, ఈ 3 days లోపల మీరు బీటీఎస్టీలు, ఎస్టీబీటీలు రేపు పట్టుకెళ్ళారే అనుకోండి, ఫ్రైడే వర్స్ట్ న్యూస్ వచ్చినా, సాటర్డే వచ్చినా, సండే ఏ డే వచ్చినా వర్స్ట్ న్యూస్, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోద్ది. ఓకే. సో దయచేసి ఆ పనులు ఏమీ చెయ్యొద్దు, వదిలేసేయండి మార్కెట్ని. ఫ్రైడే పూట, సాటర్డే పూటలు బీటీఎస్టీలు పట్టుకెళ్ళొద్దు. మార్కెట్ ప్రెసెంట్ ఈరోజు ఇక్కడ స్టార్ట్ అయింది, మంచి బయింగ్ మూమెంటం వచ్చింది. తర్వాత ఇక్కడ హాల్ట్, ఇక్కడ నుంచి షార్ప్ పడి ఇక్కడ క్లోజ్ ఇచ్చింది. సెకండ్ హాఫ్లో మార్కెట్ పడ్డానికి కూడా, నిఫ్టీ పడ్డానికి కూడా కారణం మిడ్ క్యాప్ నిఫ్టీ. మిడ్ క్యాప్ నిఫ్టీ చూడండి, మార్నింగ్ పైకి వెళ్ళిన తర్వాత సెకండ్ హాఫ్ హ్యూజ్ ఫాల్ మిడ్ క్యాప్ నిఫ్టీలో. సో అదే నిఫ్టీ 50లో కూడా మనకి రియాక్ట్ అయింది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా కొద్దిగా మార్నింగ్ పైకి వెళ్ళి సెకండ్ హాఫ్ బాగా పడింది. కానీ నిఫ్టీ కొద్దిగా ఎక్కడ హాల్ట్ అవ్వడానికి ట్రై చేసింది. డే లో బ్రేక్ అవ్వకుండా కొద్దిగా హాల్ట్ చేయడానికి ట్రై చేశారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? సింపుల్. 24,163 దగ్గర ప్రెసెంట్ మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది. ఫ్లాటెడ్ మార్కెట్ కిందకు వస్తే డౌన్ సైడ్ ప్లాన్ చేయండి, బాగుంటుంది. డౌన్ సైడ్ కూడా ట్రేడ్ వస్తుంది. ఫ్లాటెడ్ మార్కెట్ పైకి వెళ్తే ఇక్కడ అప్ సైడ్ కూడా ప్లాన్ చేస్తాం మనం. ఓకే, టూ థింగ్స్. ఇది ఇంపార్టెంట్ లెవెల్ అయిపోతుంది ఇక్కడ. 24,163 ఏదైతే ఇప్పుడు క్లోజింగ్ వచ్చిందో ఆ జోన్ ఇంపార్టెంట్ అయిపోతుంది ఇక్కడ. ఫ్లాటెడ్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇది సపోర్టు. ఫ్లాటెడ్ కిందకి బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో చిన్న గ్యాప్ అప్, చిన్న గ్యాప్ అప్, చిన్న గ్యాప్ డౌన్, ఫ్లాట్ ఏది మార్కెట్ ఇట్లా పైకి వెళ్తే మనం అప్ సైడ్ ప్లాన్ చేద్దాం, ఆర్ ఇట్లా కిందకి వస్తే డౌన్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఇది లెవెల్స్, అప్ డౌన్. ఇది ఏది కాకుండా మార్కెట్ ఈ కొద్ది పైకి వెళ్ళి లేదా కొద్ది కిందకి వెళ్ళి ఇక్కడ ఈ రేంజ్లో ఇక్కడ ఉండిపోతే ఏంటన్న పరిస్థితి అంటే, నేను ముందే చెప్తున్నా, ఈ రేంజ్ కింద నేను డౌన్ సైడ్ అన్నాను కదా, నేను డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకొని కూర్చుంటా. ఇప్పుడు మార్కెట్ దీని కిందకి వెళ్ళినా ఓకే, ఇక్కడ టైం పాస్ చేసినా ఓకే, రేంజ్ దగ్గర డబ్బులు ఎలాగోలో ప్రీమియం డికే అయ్యిద్ది. అదే సేమ్ పైకి కూడా వెళ్ళి ఎలాగెలా టైం పాస్ చేసినా ఓకే, ఎందుకంటే అంటే ఆఫ్ ఉంది కాబట్టి సైడ్ వేస్ మార్కెట్లో ఉండిపోయినా ఓకే.
పైకి కిందకి ట్రెండింగ్ అయిపోయినా ఓకే, నాకు ఎటప్పటి మూవ్ ఇచ్చినా నాకు ఓకే, నేను దాని తగ్గట్టు మనం స్ట్రాటజీ క్రియేట్ చేసి కూర్చుని పోతాం. ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతాయి, ఈ లెవెల్ దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయితే మళ్ళీ మార్కెట్ కిందకి రావడానికి వస్తుంది. సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఇక్కడ డౌన్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఏ లెవెల్ 24,320, ఇదే లెవెల్ 24,163, కింద సపోర్ట్ ఏది 23,960. ఓకే, ఇక్కడ ఒక డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం. అదే మార్కెట్ ఓపెన్ అవడం గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం, ఇక్కడ నుంచి అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం, ఇక్కడ నుంచి డౌన్ సైడ్. ఫ్లాట్ మాత్రం ఎడితే ఫ్లాట్ ఎడి పైకి వెళ్ళినా, ఫ్లాట్ డౌన్ సైడ్ వచ్చినా, ఆర్ స్మాల్ గ్యాప్ పిడినా, స్మాల్ గ్యాప్ ఉన్నా, దాన్ని బట్టి మనం స్మాల్ గ్యాప్ పిడి కిందకి వచ్చినా డౌనే, అదే స్మాల్ గ్యాప్ పిడి పైకి వెళ్తే ఇక్కడ చూడండి. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, స్మాల్ గ్యాప్ పిడినా ఇక్కడ నుంచి బయింగ్ ప్రెషర్ వస్తుంది, ఎందుకంటే ఈ వచ్చింది చూసారా మంచిది, సేమ్ అదే బయింగ్ ప్రెషర్ వస్తుంది. సో ఇక్కడ ఉన్న బయర్స్ అంత ఈజీగా వెళ్ళిపోరు, సో అక్కడ మళ్ళీ ఒక బయింగ్ ప్రెషర్ వస్తుంది. సో ఇక్కడ అప్ సైడ్ ఉంది, డౌన్ సైడ్కి ఉంది. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే ఇక్కడ నుంచి డౌన్ సైడ్, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి అప్ సైడ్, ఈ లెవెల్స్ దగ్గర నుంచి. ఓకే, క్లియరా? అండ్ నెక్స్ట్ ఒకవేళ ఇదేది ఇక్కడ స్మాల్ గ్యాప్ ఓపెన్ అయితే మన లెవెల్స్ దగ్గర ఓపెన్ అవుతుంది కాబట్టి చూడండి, ఇక్కడ ఓపెన్ అయితే ఇక్కడ వచ్చి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందా, లేదా డైరెక్ట్గా పైకి వెళ్తుందా అనేది మనం చూద్దాం, లేదా డైరెక్ట్గా బ్రేక్ అవుతుందా. 3 సినారియోస్ ఉన్నాయి. డైరెక్ట్ బ్రేక్ అయినా మనం ఇక్కడ డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం, లేదా ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే అప్ సైడ్ ప్లాన్ చేస్తాం. అదే ఒకవేళ ఇక్కడ గ్యాప్ అప్పుడు పైకి వెళ్తే దెన్ మనం రెసిస్టెన్స్ దగ్గర మాత్రమే డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. గ్యాప్ అప్పుడు పైకి వెళ్ళాలి, వెళ్ళి అప్పుడు పడితేనే డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం, లేకపోతే లేదు. ఓకే, సేమ్ ఇక్కడ కూడా అంతే. గ్యాప్ డౌన్ పెడితే ఫస్ట్ ఇక్కడ వచ్చి అయితే కిందకి ఇలా రెసిస్టెన్స్ తీసుకొని రావాలి, లేదా డైరెక్ట్ డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుని అయినా పైకి వెళ్ళాలి. అంతే తప్ప మిడిల్లో ఉండి ఇలాగ టైం పాస్ చేస్తే దాన్ని వదిలేస్తాను నేను అక్కడ. ఓకే, ఇది నిఫ్టీ 50 అండ్ సెన్సెక్స్. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా, సో కొద్దిగా నాకు తెలిసి రేంజ్లో పెట్టి ప్రీమియం అండ్ దిస్ మంత్ ఎండ్ కూడా రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ. సో మంత్ ఎండ్ కొన్నిసార్లు ప్రీమియం ఏంటంటే మంత్ ఎండ్ బాగుంటుంది, మంత్ ఎండ్లో ట్రెండింగ్ మార్కెట్లు కూడా వస్తాయి. సో రేపు చూడాలి ఎలా ఉంటుందని. ఎల్లుండి ఆఫ్ కూడా ఉంది కాబట్టి ఇది ఒకటి, ఇది సపోర్ట్, ఇది రెసిస్టెన్స్, దాని తర్వాత ఇది ఒక రెసిస్టెన్స్, ఇది సపోర్ట్ అండ్ ఇది ఒక సపోర్ట్, ఇవి లెవెల్స్. ఓకే, సెన్సెక్స్ కూడా చూడండి 78,000, 78,600, 77,400, 76,800, ఇవి లెవెల్స్. ఫ్లాట్ ఓపెన్ అయ్యి కిందకి వస్తే డౌను, అలాగే ఫ్లాట్ ఓపెన్ అయ్యి కొద్దిగా పైకి వెళ్తే ఇక్కడ నుంచి రెసిస్టెన్స్కి డౌన్. ఓకే, ఇక్కడ డౌను, ఇక్కడ డౌన్, ఇక్కడ డౌను, ఇక్కడ డౌన్, అంటే ఇలా వెళ్ళి ఇక్కడ నుంచి వస్తే డౌన్, ఇక్కడ డౌన్. ఓకే, అదే ఫ్లాట్ కొంచెంసేపు ఇక్కడ వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే ఏంటన్నా, సపోర్ట్ తీసుకొని వెళ్తే ఈ లెవెల్ దగ్గర అప్ సైడ్ కూడా ప్లాన్ చేస్తాం. బాగా ఉన్నాడు. ఫ్లాట్ షార్ప్గా పైకి వెళ్ళిపోయింది అనుకో, ఇప్పుడు ఫ్లాట్ ఉంది టైం పాస్ చేయకుండా వెంటనే పైకి వెళ్ళిపోయింది, అప్పుడు ఏం చేస్తాం, రెసిస్టెన్స్ దగ్గర వెయిట్ చేస్తాం, రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేయడానికి ఇక్కడ. ఓకే, అదే మార్కెట్ ఫ్లాట్ కొంచెంసేపు టైం పాస్ చేసి కింద బ్రేక్అవుట్ వచ్చింది అనుకో, డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం. అదే మార్కెట్ ఫ్లాట్ కొద్దిగా టైం పాస్ చేసి దెన్ మార్కెట్ పైకి వెళ్ళింది అనుకో, టైం పాస్ చేసి వెళ్తుంది కాబట్టి ఎప్పుడైతే ఆ టైం పాస్ ఏరియా లైక్ ఇలా టైం పాస్ చేసి వెళ్ళిందా ఇలా జోన్, సో ఇక్కడ బాగా టైం పాస్ చేసి వెళ్తే ఒక జోన్ ఉంటుంది, ఆ జోన్ బ్రేక్ ఎప్పుడైతే వెళ్తుందో అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఓకే, ఈ లెవెల్ ఇంపార్టెంట్. ఈరోజు క్లోజింగ్ 77,400 అన్నిటికీ ఉంది ఈ లెవెల్, ఎందుకంటే ఇక్కడ బయ్యింగ్ ఉంది. ఇప్పుడు వచ్చి మార్కెట్ క్లోజ్ ఇచ్చింది, ఇది బ్రేక్ అయితే డౌన్ సైడ్ మూమెంటం వస్తుంది, ఇది వెళ్తే అప్ సైడ్ వస్తుంది. గ్యాప్ అప్ పెడితే ఇక్కడ నుంచి సెల్ చేస్తాం, అదే గ్యాప్ డౌన్ పెడితే ఇక్కడ నుంచి బై చేస్తాం. ఇది 76,800 దాని నుంచి బై చేస్తాం. ఇక్కడ ఆ బయింగ్ సైడ్ పెడతాం, ఇక్కడ సెల్లింగ్ సైడ్ పెడతాం, సింపుల్. మధ్యలో ఫ్లాట్ పెడితే మాత్రం నా ప్లాన్ స్మాల్ గ్యాప్ నిన్న సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్లాన్, సేమ్ బయింగ్ సైడ్ స్మాల్ గ్యాప్ ఇడింది అనుకో, వెయిట్ చేసి ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందా, ఆర్ బ్రేక్ చేస్తుందా, ఆర్ ఎలా వెళ్తుందా. సేమ్ ఇక్కడ నుంచి వెళ్ళింది అనుకో, ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం. అదే ఇక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకుంటే ఇక్కడ అప్ సైడ్ ప్లాన్ చేస్తాం. డైరెక్ట్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం. స్మాల్ గ్యాప్ అప్, అదే స్మాల్ గ్యాప్ డౌన్ కూడా సేమ్ ఇదే కండిషన్. స్మాల్ గ్యాప్ డౌన్ మార్కెట్ డైరెక్ట్గా లోపలికి బ్రేక్ అవుతుందా, లోపల బ్రేక్ అయితే అప్ సైడ్ ప్లాన్ చేస్తాం. డైరెక్ట్ డౌన్ సైడ్ వస్తుంటే డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం. కొద్దిగా అటుకాకి ఇటుకాకి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ టైం పాస్ చేసి ఇలా కింద పడితే ఇక్కడ కూడా డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. సో ఈ లెవెల్ ఇంపార్టెంట్, ఈ లెవెల్ మీద కన్నేసి ఉంచండి. 77,400 సెన్సెక్స్లో. ఓకే, దీని చుట్టూరే ఉంది మార్కెట్ రేపు, అది ఎటు వెళ్ళాలనేది ఫిక్స్ అవుతుంది. ఓకే,
సో అది అండ్ ఈరోజు రండి, ఈరోజు ఏం జరిగిందో కూడా చూపిస్తా. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు మీరు ఎక్కడ ఏ గ్రూప్లో అప్డేట్ చేస్తున్నారని. నేను మళ్ళీ చెప్తున్నానండి, నాకు ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్స్ ఏమీ లేవు. దెర్ ఇస్ నో ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్. క్లారిటీ ఇస్తున్నాను నేను. మీరు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ అని కొడితే బోల్డ్ ఫేక్ టెలిగ్రామ్ గ్రూప్స్ వస్తాయి. ఆ గ్రూపులు నావి కాదు, నాకు సంబంధం లేదు. బోల్డ్ ఉన్నాయి, కొన్ని వందలు ఉన్నాయి. ప్రతి ఒక్క ట్రేడర్కి, యూట్యూబ్లో ఉన్న ప్రతి ఒక్క ట్రేడర్కి వాళ్ళ ఛానల్ పేరు వెళ్ళి టెలిగ్రామ్లో కొట్టండి, ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ వస్తాయి. ఉన్నాయి, మనం అయితే చేయలేము. అవి ఎంత కొట్టినా చావని పాములు. అవి అట్లా నీటి చేయలేము. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా వస్తాయి. అర్థం చేసుకోండి. ఇది A to Z కోర్స్ గ్రూప్. ఇది ఇది బ్యాచ్, ఏదైతే హెడ్జింగ్ బ్యాచ్ ఉందో ఏప్రిల్ మంత్, మే, ఫెబ్, ఈ బ్యాచ్లు మీరు ఏది జాయిన్ అవ్వచ్చు. యూట్యూబర్లు, సబ్స్క్రైబర్లు, CMT గ్రూప్, కాపీ మై ట్రేడ్ గ్రూప్, 15 మంది ఉన్నారు. కాపీ మై ట్రేడ్ గ్రూప్లో నేను ప్రతిరోజు పెడుతున్నాను. చూడండి, మార్నింగ్ వస్తాను, ఎర్లీ మార్నింగ్ తీసుకోండి అని చెప్తాను. ఇది ప్రాఫిట్, టుడే ఎర్లీ ఎంట్రీ తీసుకుంటున్నాం, టేక్ ఇట్ అని చెప్పి నేను పెట్టారు. తర్వాత చూడండి, బుక్ ద ప్రాఫిట్ డన్. ఈరోజు ప్రీమియమ్స్ ఎక్కువ డికే అవ్వట్లేదు, సో బుక్ చేసేసేయండి అని చెప్పాను. నేను 12:27 అంటే 12:27 ఆ టైంకి బుక్ చేశాను. కరెక్ట్ చూడండి, 12:27 అంటే ఎగ్జాక్ట్ ఇక్కడ ఈ టాప్లో నేను చూసారా ఎంత కరెక్ట్ టాప్లో బుక్ చేశానో. మీరు ఆలోచించండి, 12:27 అంటే ఎగ్జాక్ట్ ఇక్కడ బుక్ చేశాను నేను. ఇదే లెవెల్లో చూడండి, 12:15, 12:30, 12:15 నుంచి 12:30 అంటే ఈ క్యాండిల్స్లో, ఈ 2 క్యాండిల్స్లో 12:30 తర్వాతే కదా, 12:15 తర్వాత 12:25. సో 12:30 క్యాండిల్లో ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ స్టార్ట్ అయ్యి ఇలా పైకి కిందకి జలుకు అవుతుంది. అప్పుడు ఎగ్జిట్ చేస్తాను. నేను ఎగ్జిట్ చేసిన మార్కెట్ అక్కడ నుంచి షార్ప్గా రివర్స్ అయింది. చూడండి, అది తెలిసిపోద్ది ఒక ట్రేడర్కి, ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రేడర్కి అర్థమైపోద్ది మార్కెట్ ఎంత వెళ్ళి కష్టపడుతుంది ఇక్కడ. బట్ ఇది నా సెల్లింగ్ ట్రేడ్ కాబట్టి నేను బుక్ చేస్తాను. అదే నేను బయింగ్ ట్రేడ్ ఎందుకు ఇక్కడ బుక్ చేయలేదు తెలుసా? ఎందుకంటే బయింగ్ ట్రేడ్లో నా రూల్స్ వేరు, నా రూల్స్ రిస్క్ రివార్డ్ వేరు. ఒక్కొక్క స్ట్రాటజీకి ఒక్కొక్క రూల్ అండ్ రిస్క్ రివార్డ్ ఉంటుంది. ఏదైతే నేను సెల్లింగ్ చేస్తున్నానో హెడ్జింగ్, దీంట్లో డైలీ 1000+, 1200, 1100, 1000+ ఎంత వచ్చినా ప్రాఫిట్ బుక్. అదే దీని రూల్. అదే నా బయింగ్ స్ట్రాటజీకి ఉన్న రూల్ అట్లీస్ట్ 1 లాట్కి 7,000 to 12,000 తీసుకెళ్ళాలి. ఇది నా బేసిక్ రూల్. అంటే ఓన్లీ బిగ్ ప్లేయర్ ఎంట్రీస్, ఓన్లీ ట్రెండింగ్ మార్కెట్లు మాత్రమే పట్టుకోవాలి. అది బిగ్ ప్లేయర్ ఎంట్రీస్ నెలకి 4-5 వస్తాయి, మ్యాక్సిమం 4-5 వస్తాయి అంతే బిగ్ ప్లేయర్ ఎంట్రీస్. అంటే నెల మొత్తంలో 4-5, కొన్నిసార్లు 6 వస్తాయి. అంటే మొత్తం నెల మొత్తంలో 6 ఎంట్రీలో దొరుకుతాయి ఆ స్ట్రాటజీలు. 6 ఎంట్రీలు కూడా ఏంటి, బిగ్ ప్లేయర్ ఎంట్రీలు. ఈరోజు మార్నింగ్ మాకు ఇక్కడే ఎంట్రీ దొరికేసింది. 10, మీకు 5 minutes టైం ఫ్రేమ్లో చూపిస్తా. బిగ్ ప్లేయర్ ఎంట్రీ ఎక్కడ దొరికింది తెలుసా? ఈ క్యాండిల్ 10:05 ఇక్కడ ఎంట్రీ దొరికింది. నేను 10:06కి ఎంట్రీ తీసుకున్నా. ఈ పై వరకు హోల్డ్ చేశాను నేను. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. బాగా చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను ఎన్ని పాయింట్స్ రైడ్ చేశాను చూడండి. నార్మల్గా 118 పాయింట్స్ ఆల్మోస్ట్ నేను ఇక్కడ వరకు వెయిట్ చేశాను. నా టార్గెట్ రీచ్ అవ్వలే. అంటే 5,500 వచ్చింది, కానీ దిస్ ఇస్ నాట్ సాటిస్ఫైడ్. నాకు అది నాకు సింగిల్ లాట్కే. బట్ నేను అనుకున్న టార్గెట్ అది కాదు. నేను అనుకున్న స్ట్రాటజీ బ్యాక్ టెస్ట్, ఫార్వర్డ్ టెస్ట్ చేసినప్పుడు కూడా వచ్చింది, అది కాదు. సో డే ఎండ్ వరకు అది ఆల్మోస్ట్ 7,000+ వస్తుంది. డే ఎండ్ వరకు ఇంకా పెద్ద ట్రెండింగ్ మార్కెట్లు అవుతాయి. ఎలాంటివంటే ఇలాంటి చూడండి, ఇలా డౌన్ సైడ్ ఫుల్ ట్రెండింగ్ మార్కెట్లు కొన్ని దొరుకుతాయి. మీకు ఇంకా చూపిస్తాను ఆగండి ఎలాంటి ట్రెండింగ్ మార్కెట్లు అంటున్నానంటే. ఇక్కడ చూడండి ఎంత ట్రెండింగ్ మార్కెట్ అయింది చూసారా? ఇలాంటి ట్రెండింగ్ మార్కెట్లు వస్తాయి. అలాంటి దగ్గర ఇంకా మీకు మంచి ప్రాఫిట్లు వస్తాయి. సో నేను సేమ్ అదే ట్రెండింగ్ మార్కెట్ ఇక్కడ నేను ఎగ్జిట్ అయ్యాను అనుకోండి, బయింగ్ ట్రేడ్. తర్వాత మార్కెట్ ఇంకా పైకి వెళ్ళింది అనుకో, నా రూల్స్కి నేను ఎన్ని రోజులు బ్యాక్ టెస్ట్ చేసిన దానికి అన్నిటికీ వేస్టే. సైకాలజీ ప్రకారం మధ్యలో ఎగ్జిట్ అయిపోయా. ఓన్లీ నా రూల్ ఏంటి, అయితే స్టాప్ లాస్, అయితే టార్గెట్. ఇది నా ఎంట్రీ పాయింట్. ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది, స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, మార్కెట్ తిరిగి కిందకు వచ్చింది, నేను ఇక్కడ ఎగ్జిట్ చేస్తాను కాస్ట్లో. అది కూడా ఎన్ని గంటలకి, 1:30 ఆ టైం 2 గంటలకి. ఓకే, అది ఎక్కడ పెట్టానంటే ఏప్రిల్ బ్యాచ్ వాళ్ళకి పెట్టాను నేను. ఏప్రిల్ బ్యాచ్ వాళ్ళకి ఇక్కడ పెట్టాను. 2:11కి ఎగ్జిట్ చేస్తా. కాస్ట్ కూడా 700 to 500 రూపీస్లో. అది పెద్ద విషయం కాదు, 700 అది. సో పాయింట్ నేను ఎక్కడ పెడతానంటే CMT గ్రూప్, కాపీ మై ట్రేడ్ గ్రూప్. ఎలా జాయిన్ అవ్వాలి? ఇది వీడియో ఓపెన్ చేస్తే ఇప్పుడు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి. ఇది వీడియో. ఇక్కడ చూడండి, టెలిగ్రామ్ CMT గ్రూప్ బై TTA అని ఉందా? దీని మీద క్లిక్ చేయండి. 400 రూపీస్ అడిగిద్ది, పే చేయండి. పే చేసే జాయిన్ అవ్వాలి. ఇంకా అందులో చాలామంది ఏమంటారంటే, సార్ అందులో కూపన్ 400 కూపన్ కోడ్ ఏంటి, 499 500 ఉంటుంది.
దాంట్లో కూపన్ కోడ్ నేను ఇంక దానికి ఏం కూపన్ కోడ్ ఏం లేదు. మీరు డైరెక్ట్ మీకు నచ్చితే మీరు జాయిన్ అవ్వండి, లేకపోతే లేదు అంతే. ఇక్కడ చూడండి, ఇక ఇది ఈ రోజుది, ఇది నిన్నటిది, ఓకే, అది ఆ ముందు రోజుది. నేను డైలీ ఇది 1,00,000 క్యాపిటల్, 1,00,000 క్యాపిటల్తో జరుగుతున్న ట్రేడ్లు ఇవన్నీ. డైలీ నా హెడ్జ్ పొజిషన్స్ నేను మీకు పెడుతున్నాను కదా, డైలీ ట్రేడ్లు తీసుకుంటున్నాను, డైలీ అప్డేట్ చేస్తున్నాను, అవునా. డైలీ ప్రాఫిట్లో ఉన్నాం. ఒక్కొక్కసారి లాస్ వస్తుంది, లాస్ కామన్ థింగ్ మార్కెట్లో, బట్ వీఆర్ ఇన్ ప్రాఫిట్ ఆర్ లాస్ అంటే మేము ప్రాఫిట్లో ఉన్నాం. సో అదే చెప్తుంది. కన్సిస్టెన్సీ ఉంటుందండి స్ట్రాటజీస్లో, మీరు అది ఫాలో అయితే సరిపోద్ది. ఓకే, ఎక్కడ పెడుతున్నావు, ఫ్రీ టెలిగ్రామ్స్ లేవు, అన్ని స్కామ్. సిఎంటీ గ్రూప్ ఉంది, అది కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఓకే, అండ్ ఇది కాకుండా జూన్ బ్యాచ్, జూన్ హెడ్జింగ్ బ్యాచ్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను డీటెయిల్స్ పెడతాను. జూన్ బ్యాచ్కి రెడీగా ఉండొచ్చు మీరు ఇప్పటి నుంచే. ఇది నెక్స్ట్ మే స్టార్ట్ అయిపోద్ది. మే మంత్ అయిపోయాక జూన్ మంత్ నుంచి, జూన్కి మీరు ఇప్పటి నుంచే అడ్వాన్స్ బుకింగ్ చేసి సీట్స్ ఆక్యుపై చేసుకొని పెట్టుకోవచ్చు. 7001456759 ఇది వాట్సాప్ నెంబరు. జూన్ మంత్ హెడ్జింగ్ బ్యాచ్లో మీకు ఏమేమి నేర్పిస్తానో ఆల్రెడీ నేను డీటెయిల్స్ పెడతాను, మీరు జాయిన్ అవ్వచ్చు. ఎవరు జాయిన్ అవ్వాలన్నా వాట్సాప్ అయితే చేయండి. ఓకే, అదనమాట. సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు కలిగే వీడియోస్ చూసి ఎంజాయ్ చేస్తుంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బై బై, టేక్ కేర్.